జై తెలంగాణ అరే అది కటౌట్ తీయండి పోయి అది అసలు అరే అరే అన్న వెనక్కి రా అరే వెనక్కి రా భాయ్ ఫోన్ కొంచెం ఎవరిది మొబైల్ కూర్చోరమ్మా ఇప్పుడు भैया माइक रागले
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జస్టిస్ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం నవీన్ భాయ్ నియామకాల్లో
బ్రో కొంచెం కొద్దిగా జరగంటే పడతాను భయం అన్న మీ వాళ్ళని చెప్పి అన్న కేవలం కింద అన్నా మీరు నాకు ఇబ్బంది పడుతుంది కొంచెం ప్లీజ్ కొంచెం పక్క అంటే వాళ్ళ నెట్ ఏం కాదు వాళ్ళ నెట్ ఏం కాదు గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అవకతవకల్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఈ యొక్క అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడ నిరసన దీక్షను ప్రారంభించింది. ఏ తెలంగాణ కోసం అయితే ఈ ప్రాంతం లోపల వేలాది మంది వీరులు తమ ప్రాణాలను బలిపెట్టిండ్రో, ఏ తెలంగాణ కోసం అయితే ఊరు వాడ ఒక్కటై అందరూ కూడా ధర్నాలు రాస్తారోకాలు చేసిండ్రో, ఏ తెలంగాణ కోసం అయితే పిల్ల పాప తల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి వచ్చి వంతులేసుకొని రిలే నిరాహార దీక్షలు చేసి ప్రతి గ్రామాన్ని కూడా యుద్ధ క్షేత్రంగా మార్చిండ్రో ఆ తెలంగాణ ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నది. తెచ్చుకున్న తెలంగాణ లోపల ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయని ప్రశ్నిస్తా ఉన్నది. ఆ క్రమం లోపల ఏవైతే గ్రూప్ 1 లోపల అవకతవకలు జరిగినాయో వాటన్నిటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన తెచ్చుకున్నటువంటి నిధులు నియామకాల్లో జరిగినటువంటి పెద్ద లోపం ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దుకోకపోతే భవిష్యత్ తరాలు కూడా నష్టపోవాల్సి ఉంటది. కాబట్టి వేలాది మంది యువకులు విద్యార్థులు ఈ రోజు ఈ ఉద్యోగాల కోసము ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ ఏదైతే వస్తుందని కొట్లాడినో అది ఇలా ప్రశ్నార్థకంగా మిగిలింది. కాబట్టి దానికి నిరసనగా గ్రూప్ 1 ఈ ఉద్యోగ పరీక్షలు ఏదైతే జరిగినాయో దాన్ని తక్షణమే రద్దు చేసి మళ్లీ పకడ్బందీగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్న డిమాండ్తో ఈ యొక్క దీక్షను కవిత గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ జాగృతి నిర్వహిస్తా ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తమ్ముడు రవి రాథోడ్ గారిని కోరుతా ఉన్నాం. ఈ రోజు గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకల పైన జాగృతి ఆధ్వర్యంలో ఈ యొక్క అమరవీరులకు సాక్షిగా మేము గ్రూప్ 1 అభ్యర్థులకు వెంట నిలబడతామని చెప్పి అక్కగారు మాకు ముందొచ్చి మాతో పాటు కూర్చున్నందుకు ధన్యవాదాలు అక్క. ఎందుకంటే ఈ రోజు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ లో అన్ని అవకతవకలే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల పక్షాన లేకుండా అన్ని అవకతవకలు చేస్తా ఉంది. మరియు ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్ సెంటర్ లో కావచ్చు, మీ యొక్క అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు కదా.
అక్కడ తీసుకొచ్చి మీరు మాకు అండగా ఉంటామన్నారు, కానీ మీరు అండగా లేరు. దాంతో పాటు ఈ యొక్క గ్రూప్ 1 అనేటువంటి సెలక్షన్ ఏదైతే జరిగిందో అందులో GO-29 తీసుకొచ్చి మా యొక్క SC, ST, BC మైనారిటీ అని గారిన పిల్లల యొక్క మనుషులను బాధపెట్టిర్రు. ఈ పాత జియో ప్రకారంగా 55 ప్రకారంగా ఇవ్వండి అని మేము మొరబెట్టుకుంటే 503 పోస్టులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు జియో 55 ప్రకారంగా నియామకాలు చేద్దామని చెప్పి జియో 55 తెస్తే మీరు దొంగతనంగా దొంగచాటుగా కొన్ని నెలలు దాపెట్టి మీరు GO-29 తీసుకొచ్చి మా పైన రుద్దిరు కదా. 60 పోస్టులు మిమ్మల్ని ఎవరు అడిగిరనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఆ 60 పోస్టులతో ఒక్కరోజు టైం ఇచ్చి 50-60 వేల మందిని మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను మీరు యాడ్ చేసుకున్నారనేటువంటి తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్ లో 14 క్వశ్చన్లు తప్పు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎండింగ్ ప్రాసెస్ వరకు తర్వాత క్వశ్చన్ పేపర్లలో ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత అందులో కరెక్షన్ అనేటువంటిది కూడా కరెక్ట్ చేయలేదు. ప్రొఫెసర్లతో దిద్దించలేదు, ప్రైవేట్ ఫ్యాకల్టీలతో దిద్దించారు. ఇది మేము RTI పెడితే కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ ఇవ్వరు. RTI కూడా మా యొక్క మేము అప్లికేషన్లు ఇస్తే దానికి రిప్లై అనేటువంటిది రాదు. దాంతో పాటు ఈ గ్రూప్ 1 లో అనేటువంటిది ఒక కరెక్షన్ ప్రాసెసే కాదు, రిజల్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్ట్రా అనేటువంటిది 10 నుంచి 18 మంది అనేటువంటిది ఇచ్చారు కదా. వాళ్ళు ఎవరనేటువంటిది మేము ఇప్పటి వరకు అడుగుతా ఉంటే ఏ ఒక్క సమాధానం చెప్పారు. అది ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా మేడం. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బడా నాయకుల యొక్క కుటుంబ సభ్యులే బంగారం షాపులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వస్తారు. ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 80 నుంచి 100 BMW కార్లు ఉంటాయి. వాళ్ళ యొక్క కొడుకులకు ఏ విధంగా వస్తుంది? మేము కదా చదువుకున్నది, మాకు కదా అన్యాయం జరిగింది, అంత ధనవంతులకు మీరు ఏ విధంగా ఇస్తారనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ యొక్క TGPSC కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు చెప్పేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమనేది తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల మీద నిరుద్యోగుల పక్షాన జాగృతి అనేటువంటిది
అసలు మీరు పెట్టినటువంటి ఎగ్జామ్ లా బేసిక్ గా ప్రిలిమ్స్ నిర్వహించినటువంటి తీరునే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో 29 అనేది మాకు అవసరం లేదు. మళ్ళీ ఎగ్జామ్ పెడితే మేము ఒక్కటే అడుగుతున్నాం. ఎందుకంటే ప్రిలిమ్స్ లో గినక 15% మించి ఎస్సీలకు ఒక్క పోస్టు కూడా పెరగడానికి అవకాశం లేదు. దానికి కారణం జీవో 29. అదే అగ్రకులాలకు సంబంధించిన మాత్రం కొన్ని వర్గాలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తో పాటు జీవో 29 ఉండటం వల్ల వాళ్ళు ఎడాబడిగా అవసరమైతే ఆ 10% నిండకపోయినా గానీ మన రాష్ట్రంలో ఇచ్చినటువంటి 10% నిండకపోతే బ్యాక్లాగ్ పోస్టుల రూపంలో వాళ్ళే నింపుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది యావత్తు తెలంగాణ ప్రాంతంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఖండించాల్సినటువంటి సందర్భం వచ్చింది. జీవో 29 జీవో 29 జీవో 29 జీవో 29 విద్యార్థులకు రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో దొరికి 8 మంది ఆంధ్రోలకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆంధ్రోలకు ఉద్యోగాల కోసం తెలంగాణ వచ్చింది. ఇలా ప్రాణాలకు తెగించి వేల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని నిధులు నియామకాల కోసం మేము తెలంగాణ తీసుకుని వచ్చినాం. నీళ్ల విషయంలో నువ్వు అటర్ ఫెయిల్ అయిపోయినావు. ఆల్రెడీ చంద్రబాబు తోటి ఆడ గట్టుకుని నువ్వు అటుపక్క నీళ్లు ప్రయత్నం చేస్తున్నావు. ఇక నిధుల విషయంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఈ రిక్రూట్మెంట్ లో నువ్వు చేసే విధంగా చేస్తున్నావు. దీనివల్ల రాబోయే ఒక 3 తరాలతో పాటు వాళ్ళ అధికారులు ఇక్కడ ఉండి తెలంగాణ ఆధిపత్యం మీద తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ బహుజన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆర్కెస్ట్రా లాంటి వాళ్ళ కాడి నుంచి ప్రతి బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు కూడా జాగృతి బాటలు రావాలని కూడా మేము వాళ్ళని కోరుతున్నాం. ఖచ్చితంగా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు గినక మళ్ళా మా మీద అదే ఆధిపత్య ధోరణి చేయబోయే విధానం కనుక ఈ ప్రభుత్వం చేస్తే మరొక తెలంగాణ ఉద్యమాన్ని సృష్టిస్తాం. ప్రాణాలకు తెగించి పోరాడతాం. మా నాయకురాలు తెలంగాణ ఉద్యమం చేసిన నేపథ్యం ఉంది కాబట్టి బలంగా కవితక్క నాయకత్వంలో ఈ రిక్రూట్మెంట్ బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 8 మంది ఎలా రిక్రూట్ అయ్యారనే విషయం కాడి నుంచి మొదలు పెడితే జీవో 29 వల్ల జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు జరిగిన నష్టాలపైన కూడా పెద్ద ఎత్తున దీని కార్యాచరణ కూడా మా అధ్యక్షురాల నాయకత్వంలో చేస్తామని కూడా తెలియజేసుకుంటూ వద్దురా నాయన వద్దురా నాయన పెట్టండి వచ్చి చేతులు నొప్పులు చేతులు నొప్పులు తెలంగాణ
అన్నకు 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం వంచన వచ్చి వంచన తేలితే సమరారంగం సైంధవులుంటారు మూలాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టిన దిశల తెలంగాణకై విద్యార్థులు మా ఉద్యమాల తొలి పొత్తులురా కత్తుల వంతెన మీరకవాతే చేసిందిరా పొడిసిన రక్తం తడిసిన నేల ప్రతి నెల భూమిలో ప్రాణాలు నిర్బంధాలను ఎదురైన కలబడి నీకు దేశ పట్టి నలిపేస్తాం నెత్తులు చిందే దారుల్లో విత్తనాలమై మొలికెత్తాం లాఠీలొరిగిన దారుల్లో లడాయి బాణము పిడుగులు పట్ల మడమలు తిప్పం సమాజ హితమై సాగే పోరులో చావో రేవో తాగుదాము జై బోలో తెలంగాణ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి తెలంగాణ విద్యార్థుల వీరులకు తెలంగాణ విద్యార్థుల వీరులకు శ్రీకాంత్ మాట్లాడు గ్రూప్ 1 బాధితులకు అండగా నిలిచిన జాగృతి అధ్యక్షురాలు కవితక్కకు ధన్యవాదములు. అందరు కూర్చోండి. ఏదైతే మాట్లాడుతున్నారో గ్రూప్ 1 మీద జియో 29 అనేది అందరికి అర్థం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగిస్తున్నా ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని మేమందరికీ రిజర్వేషన్ కల్పిస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఉద్యోగాలకు రానియకుండా మా రిజర్వేషన్లు తొలగిస్తున్నారు. ఇవాళ రూపంలో చాలా అవకతవకలు జరిగాయి. ఒకటి కాదు, 2, 18, 16 తప్పులు ఉన్నా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు దొంగలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇలా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇవాళ ఇంకోటి ఈ జియో 29 అనేది ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఉరితాడుగా మారింది. కాబట్టి దయచేసి ఈ 29 జియో రద్దు చేసి జియో 55 ప్రకారం మళ్లీ కూడా ప్రిలిమ్స్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వేడుకున్నాం. ఎన్నో తప్పులు, 14 క్వశ్చన్లు తప్పులు, అకాడమిక్ బుక్లు తప్పులు అంటారు, వికీపీడియా ప్రమాణకం తీసుకుంటారు. ఈ అన్ని తప్పులు ఉన్నా కూడా ఇలా దొంగలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనికి పరిహార నిరోధులు అందరూ కూడా రేపటి నుంచి బయటకు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా అండగా నిలబడిన కవితకు ధన్యవాదములు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పక్కన పెడతారా? నియామకాల్లో దోపిడీ చేస్తారా? నిరుద్యోగుల జీవితంతో ఆడుకుంటారా? కాంగ్రెస్ भैया
విద్యార్థులకు వెంటనే గ్రూప్ 1 విద్యార్థులకు వెంటనే జీవో 29 వెంటనే జీవో 29 వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కాంగ్రెస్ 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 జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సర్కార్ కరప్షన్ లో భాగంగా తెలంగాణ సంబంధించినటువంటి క్యాడర్ పోస్టులు అయినటువంటి గ్రూప్ 1 పోస్టులను 100 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా ఏ ఒక్క ఉద్యమ సంస్థలు కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడనటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీజీపీఎస్ గేట్లను ముట్టడించి టీజీపీఎస్ కు వెన్నులో వణుకు పుట్టించే విధంగా మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 3 అంచెలుగా ఆ యొక్క ముట్టడి అనే కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసినాం. ఈ రోజు అనేక ఉద్యమ సంస్థలు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్టాలంటే ప్రభుత్వానికి లోబడో లేకుంటే పదవులకు ఇబ్బంది పడో నానా రకాలైనటువంటి లాలుచితనంతోనో ఆ సంస్థలన్నీ ముందుకు రాకపోయినా గానీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి నిరుద్యోగుల పక్షాన ఉండి మీరేదైతే ఎలక్షన్ ముందు నిరుద్యోగుల ఓట్లు దండుకోవడం కోసము చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ క్యాలెండర్ ను మీరు రిలీజ్ చేయాలని చెప్పేసి ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన నియామకాల్లో అవకతవకలు జరిగినాయో ఈ అవకతవకలన్నీ కూడా బయటికి రావాలి. ఎవరైతే నికార్సుగా చదువుకున్నటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి మొదటి నుంచి కంకణబద్దులై శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి పనిచేస్తా ఉందని ఈ రోజు నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎట్లాంటి పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయంలో కూడా కరప్షనే. ఇవాళ రైతులను డొక్కలు మార్చేటువంటి పరిస్థితి, యూరియా నిల్వలనేటువంటి గ్రామాల్లో లేనటువంటి పరిస్థితి, అడుగడుగున కూడా గ్రామాల్లో గ్రామ పారిశుద్ధ్యం అంతా కూడా నీరు గారిపోయింది. గ్రామ స్వరాజ్యం మొత్తం కూడా మొత్తం పడాకు పడిపోయింది. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉందనేటువంటి విషయానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలా కనీసం నీవు తెలంగాణ రాష్ట్రం వస్తే మా తల్లిదండ్రులకు బుక్కడి బువ్వ పెట్టుకుంటాం. 24-28 సంవత్సరాలు వచ్చినటువంటి బిడ్డలం చెట్టెత్తి ఎదిగినటువంటి కొడుకు కనీసం కళ్ళ తల్లిదండ్రుల ముందు ఎదిగిన తర్వాత వాడు చేసేటువంటి ఉద్యోగం ద్వారా ఓ రూపాయి వస్తే ఆ కన్న తల్లిదండ్రులకు ఆ ఇంటికి ఒక ఆధారం ఉంటుందని చెప్పేసి నేను నికార్సుగా గ్రంథాలయాలకు వచ్చి 18 గంటల పాటు చదువుకున్నటువంటి బిడ్డలకు ఈ రోజు అన్యాయం చేసి అగ్రవర్ణ బిడ్డలకు పెద్ద పీట వేసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఈ ఉద్యోగాల సంబంధించినటువంటి సేల్ పెట్టిందో దీనికి తెలంగాణ జాగృతి ప్రతిఘటిస్తా ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు ఈ రోజు సమ్మక్కలోని పౌరుషాన్ని, సారక్కలోని శౌర్యాన్ని, సాగల ఇలమ్మలో ఉన్నటువంటి తెగువను, రాణి రుద్రమాదేవిలో ఉన్నటువంటి పౌరుషాన్ని చాటి చెప్పే విధంగా మా కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ సంబంధించినటువంటి యావత్ నిరుద్యోగుల పక్షాన ఈ రోజు గన్ పార్క్ వేదికగా, ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు ఇక్కడ నిరసన గలాన్ని వినిపిస్తున్నాం. కాబట్టి యావత్ నిరుద్యోగుల ద్వారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీ పక్షాన ఉండి అనునిత్యం కొట్లాడతాం. మీకోసం అన్ని విధాలా నిలబడేటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా తెలంగాణ జాగృతి సంస్థ సంబంధించినటువంటి ఆఫీసు ఎల్లవేళలా మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నా. జై తెలంగాణ. గుడి గడతాం, పోరు దండం పెడతాం, పోరు దండం పెడతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు.
విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తోటి మడుగుల్లో ఎత్తిన పిడికిల్లో వీరులారా వందనం విద్యార్థి చదువుకోకూడకాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని నీలాంటి త్యాగాలు ఎడగనారావు పాల బుగ్గల పడిసి ఎడ ఉంటాడును మల్లె పువ్వులారా మట్టి వాసనలారా చేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిండ్రా బాల కిషోరా పొద్దు పొడుపుల్లో మీరు పూజ సేవుకుంటాం పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు కొనసాగిద్దాం సోదరులారా నిరుద్యోగుల తరపున సోదరుడు దిలీప్ కుమార్ మాట్లాడతారు. అందరికీ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ హటావో అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. నేను గ్రూప్ వన్ అందరికీ నమస్కారం. నేను అందరికీ నమస్కారం. ఇక్కడ మా కొరకు ప్రత్యేకంగా మా గ్రూప్ వన్ అభ్యర్థుల తరఫున వచ్చిన కవితకు ప్రత్యేకించిన ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ గ్రూప్ వన్ రాసి ఎంతో ఈరోజు అన్యాయంగా మా ఎవాల్యూషన్ లోపంలో జరగడం వల్ల మేము దగ్గరలో జాబ్ వచ్చి మిస్ అయింది మాకు. అంటే తెలుగు మీడియంలో రాసాము. తెలుగు మీడియంలో జరిగే ప్రతి ఒక్క ఎవాల్యూషన్ చాలా ఘోరంగా జరిగిందండి. ఒక్కొక్క సెంటర్లో మనకు కోటి సెంటర్లో మిగతా వేరే సెంటర్లలో ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు అక్కడి నుంచే వచ్చాయి. అసలు ఎలా వస్తాయి? చదివే వాళ్ళందరూ ఒక్క దగ్గర పడతారా? మాకు ఇక్కడ మేము సెంటర్ 39లో ఒక్క జాబ్ కూడా రాలేదండి. అక్కడ మీరు రాసిన మా సెంటర్లో కూడా ఒక్క జాబ్ కూడా రాలేదు. ప్రత్యేకించి మేము చెప్పేది ఏంటంటే ఎవాల్యూషన్ చాలా ఘోరంగా జరిగింది. పేపర్లు అన్నిటిలో ఎందుకంటే పడ్డ వాళ్ళకు ఒక దగ్గరనే చాలా మార్కులు పడ్డాయి. అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ 41, 42, 43 అట్లా వరుసగా సెలెక్ట్ అయ్యారు. కానీ మిగతా విద్యార్థులు అసలు వాళ్ళ మార్కులు 400,
350, 380 అయిపోయినాయి. మేము చాలా మంది యూపీఎస్సీ మెయిన్స్ రాసిన విద్యార్థులకు కూడా జనరల్ ఎస్ఏలో 41 మార్కులు వేశారు. మేము 3 జనరల్ ఎస్ఏ రాసినాం, అయినా కూడా దాంట్లో చాలా తక్కువ మార్కులు వేశారు. తెలంగాణ మూవ్మెంట్ మేము దగ్గరుండి ఉద్యమంలో పాల్గొన్న, ఓయూలో ఉండి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు 62, 61 అంటే చాలా నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మా పేపర్లు తీసి జాబ్ వచ్చిన వాళ్ళ పేపర్ తో కంపేర్ చేసి చూడండి, అందరికంటే మాకంటే ఎక్కువ మార్కులు రావండి వాళ్ళకు. ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ వచ్చిందే తెలంగాణ అస్తిత్వాన్ని కొరకు వచ్చింది, అయినా కూడా దాన్ని తెలుగు అనే భాషని తీసేసి కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టండి, అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో రాయండి అని చెప్పండి మాకు టీజీపీఎస్ ని. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, తెలుగులో రాసిన విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. చాలా అవకతవకలు జరిగినాయి, ఇవన్నిటి మీద మేము పోరాడతాం ఎంతకైనా. మా కొరకు ఆన్సర్ షీట్ పేపర్ ఎవాల్యూషన్ ఎప్పుడో రిటైర్ అయిన 2002, 2003 రిటైర్ అయిన ప్రొఫెసర్తో దిద్దించారండి. వాళ్ళకి ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ మీద ఎలాంటి పట్టు ఉండదు. అలాంటప్పుడు మార్క్స్ వాళ్ళు ఎలా వేస్తారండి? ఆ మూల్యాంకనంలో దిద్దేటప్పుడు కీ పేపర్ కూడా కరెక్ట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు తెలుగులో ట్రాన్స్లేషన్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మంచిగా రాసిన వాళ్ళకు కొంచెం రైటింగ్ మంచిగా ఉంటే మస్తు 6-7 మార్కులు వేసారు. మేము ఇంత మంచి కష్టపడి గత 6-7 సంవత్సరాల నుంచి అశోక్ నగర్ లో కూర్చొని చదువుకుంటా తిండి తినకుండా సరిగా రాసిన వాళ్ళకు మాకు 3-4 మార్కులు వేయడం వల్ల అట్లీస్ట్ ఇంకో కొంచెం మార్కులు వేస్తే మాకు ఎక్కువ మార్కులు వచ్చేటి. అట్లా ఎవాల్యూషన్ లోపం కూడా చాలా జరిగింది. వీటన్నిటిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి రీమెన్స్ నిర్వహించి మా నిరుద్యోగుల పక్షాన నిలబడాలని ఈ సభపూర్వకంగా వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరిని. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క. ఈరోజు గ్రూప్ 1 పరీక్షను వెంటనే రద్దు చేయాలని చెప్పి గ్రూప్ 1 విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు గన్ పార్క్ దగ్గర విద్యార్థుల కోసం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి వందలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. ఏదైతే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయకుండా అమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రోజు తల్లులందరూ ఎంతో బాధపడుతూ వ్యతిరేకిస్తున్నారు. ఒక తల్లిగా నేను కూడా ఎంతో బాధపడుతున్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లులు కూళ్లు చేసుకొని తండ్రులు అప్పులు చేసి పిల్లలను హైదరాబాద్ లో ఉంచి వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నా కొడుకు రేపో మాపో ఉద్యోగం వస్తే మేము మంచిగా సుఖపడతామని చెప్పేసి మా అప్పులు తీరిపోతాయని చెప్పేసి నా కొడుకులకు ఉన్న బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి తల్లులు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజు పరీక్ష ఫలితాలను చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం వచ్చేసి వారికి ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్లకు కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలను అమ్ముకోవడం, మరీ ముఖ్యంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేసి తెలంగాణ అమరులైనటువంటి విద్యార్థులకు అన్యాయం చేసినట్టుగా వాళ్ళ గుర్తుగా కన్నా కనీసం తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసినందుకు ఎంతో మంది తల్లుల ఉసురు దాకి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మధ్యలోనే అధాపాతానికి తొక్కుతుందని చెప్పేసి ఒక తల్లిగా కూడా ఈ రోజు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతున్నది. చాలా అన్యాయకరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. ప్రతి గ్రామంలో చూసుకుంటే ఇక్కడ దాకా రాకపోవచ్చు. ప్రతి తల్లి ఎంత ఆవేదన చెందుతుంది, ఎంత ఏడుస్తుంది. తన కొడుకు ఇక ఉద్యోగం రాదు కావచ్చు, తన కొడుకు కూతురికి ఇక ఉద్యోగం రాదు కావచ్చు. మా పరిస్థితులేంది, మా కుటుంబాలేంది, ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడని పరిస్థితుల్లో ఈ రోజు ప్రతి తల్లిదండ్రి ఉండరు. దాన్ని రేవంత్ రెడ్డి గమనించి వెంటనే దాన్ని రద్దు చేసి మళ్ళీ విద్యార్థులందరితో కూడా కూర్చొని మాట్లాడి తెలుగులో పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకు ప్రాముఖ్యత కల్పిస్తేనే బాగుంటది. లేకపోతే మాత్రం విద్యార్థులందరూ కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి విద్యార్థులు తెలంగాణ జాగృతులందరూ నాయకులందరూ కూడా సిద్ధమై ఉండాలి. అసలు వాస్తవంగా 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క పని సక్సెస్ అయిందో కూడా చెప్పాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఉచిత బస్సు అని చెప్పిండ్రు. ఇప్పుడు చూసుకుంటే పురుషులకు టికెట్ల ధర డబల్ చేసిండ్రు. ఎక్కడ ఉచిత బస్సు? 10 బస్సులు ఉన్న అక్కడ 5 బస్సులు చేసి మహిళలు కొట్లాడుకునే విధంగా వేసి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసిండ్రు. మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానని చెప్పేసి ఇందిరమ్మ చీర, సోనియమ్మ చీర, అన్ని చీరలు అని చెప్పేసి ఏ చీర ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు బతుకమ్మ పండుగ రోజు ప్రతి ఒక్క మహిళ కేసీఆర్ గారిని గుర్తు చేసుకున్నది. పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి మహిళకు చీర ఇచ్చిరన్నారు. మీరు మహిళా సంఘాలు ఉన్న సభ్యురాలకే చీర ఇస్తారు. మహిళా సంఘాలు ఏ మహిళకు కూడా చీర ఇవ్వకపోవడంగా దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇందిరాగాంధీ గారి బర్త్డే సందర్భంగా రాబోయే రోజుల్లో మహిళల సంఘాలు ఉన్న వాళ్ళకి చీర ఇస్తామని చెప్పేశారు. కనీసం మహిళకు ఒక చీర కూడా ఇయ్యలేనటువంటి అన్యాయమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగిపోతే కూడా మంచిదనిపేసి తెలంగాణ పరువు తీస్తాడు. పక్క రాష్ట్రాల దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టి కేవలం ఆయన సొమ్మును మూట కట్టుకొని ఆయన వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తి సంపాదించుకోసం బ్రతుకు ఆలోచిస్తుండే తప్ప ప్రజల పరిపాలన కోసం ఏ విధంగా ఆలోచిస్తలేడు. ముఖ్యమంత్రి గాని ఇతర మంత్రులు గాని ఆలోచిస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చాలా సిగ్గుగా భావిస్తున్నాం. కాబట్టి వెంటనే మీరు రాజీనామా చేస్తారా లేదంటే గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేస్తారా? ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. న్యాయం చేయాలి గ్రూప్ 1 విద్యార్థులకు. జై తెలంగాణ. మనం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ విద్యార్థులు ఎంతో మంది అమరులైతే మాలాంటి యువకులు మన కొత్తపేటలో యాదన్న చనిపోతే అలాంటి నాయకులు చనిపోతే మేమందరము మన తెలంగాణ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకొని తెచ్చుకుని దేనికి? నీళ్లు నియామకాలు కదా. నీళ్ళని ఈ రోజు నువ్వు ఆంధ్రలోకి అమ్ముకుంటున్నావు. నియామకాలలో ఈ రోజు ఆంధ్రలోకి ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు నిధులు కూడా నువ్వు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నావు బిడ్డ. గుర్తుపెట్టుకో, జీవో 29 నువ్వు తీసుకొచ్చి ఎంతమంది మా బడుగు బలైన విద్యార్థులకు అన్యాయం చేసినావు. గుర్తుపెట్టుకో బిడ్డ. జీవో 55 ఇంప్లిమెంట్ చేయకపోతే తక్షణమే టీజీపీసీ రద్దు చేయాలి. గ్రూప్ 1 అభ్యర్థులకి మళ్ళీ గ్రూప్ 1 నిర్వహించి 3 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ జాగృతి పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. తెలంగాణ జాగృతి పక్షాన, తెలంగాణ జాగృతి విద్యార్థి పక్షాన తెలంగాణలో జరుగుతున్న ఏ ఒక్క విద్యార్థులకు అన్యాయం జరిగినా ప్రతినిత్యం తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని తెలియజేస్తూ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు, ఆటలకు ఉద్యోగాల, నిరుద్యోగులతో ఆటల. జై తెలంగాణ, జై తెలంగాణ. గ్రూప్ 1 పరీక్షలు వెంటనే, నియామకాలు వెంటనే, గ్రూప్ 1 నియామకాలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు డాక్టర్ లింగం, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు జీవో 55 అనేది ఉన్నది. ఈ జీవో 55 ప్రకారం ప్రిలిమ్స్ లో ఎగ్జామ్ పెట్టి మెయిన్స్ కు 1:50 మందిని మెయిన్స్ కు సెలెక్ట్ చేస్తారు. దాన్ని తుంగలో దొక్కి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 29ని తీసుకొచ్చి మరి ఇంప్లిమెంట్ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. అదే విధంగా ఈ జీవో 29 వల్ల దరిదాపు 3000 మంది అభ్యర్థులు అక్రమంగా మరి మెయిన్స్ ఎగ్జామ్ కు సెలెక్ట్ చేసింది ఈ ప్రభుత్వం, ఈ టీజీపీఎస్సీ. దీన్ని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులుగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా మరి మెయిన్స్ ఎగ్జామ్ కూడా సంబంధించి కోటి ఉమెన్స్ లో పడ్డటువంటి సెంటర్లు చాలా మంది దరిదాపు ఒక 160 మంది ఈ ఎగ్జామ్ కు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 160 మందిలో కూడా మొత్తం అన్ని ఉద్యోగాలు గ్రూప్ 1 లో ఉన్నటువంటి ఈ డిప్యూటీ కలెక్టర్ గాని, డిఎస్పీ పోస్టులు గాని ఈ 2 మాత్రమే చాలా ప్రాధాన్యతతో సంతరించుకున్నటువంటి పోస్టులు. ఈ పోస్టులు మొత్తం ఆ సెంటర్ లో రాసినటువంటి అభ్యర్థులకు మాత్రమే వచ్చినాయి. మిగిలిన అభ్యర్థులకు చాలా తీరని అన్యాయం జరిగింది. అదే విధంగా మరి ఈ పేపర్లకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ ని మరి యూనివర్సిటీ ప్రొఫెసర్లతోటి దిద్దియాలి. కానీ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా పనిచేసేటటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీతోని దిద్దించి
మరి అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిర్రు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేసి మరి ఈ రోజు ఉద్యోగాలను కట్టబెట్టడం జరిగింది. దీనికి నిరసిస్తూ మరి తెలంగాణ జాగృతి మరి మొన్న ఒక 2 వారాల కింద ఈ ఉద్యోగ నియామకాలను ఆపాలి, మళ్ళీ ఈ నోటిఫికేషన్ ని రద్దు చేసి ప్రిలిమ్స్ కాంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మొన్న టీజీపీఎస్సీని ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడించడాన్ని మొత్తు నిద్రపోతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దమన నీతితోని దమన కాండతోటి మరి ఈ గ్రూప్ 1 అభ్యర్థులను అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వక్రీకరిస్తూ రాత్రికి రాత్రే రిజల్ట్ ను ప్రకటించి తెల్లారే ఆగమేఘాల మీద వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఇంత తొందరగా ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల గురించి. అసలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని దాని ప్రకారం మొత్తం తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి రావాలని చెప్పి ఉద్యమం జరిగింది. దాన్ని తుంగలో దొక్కుతూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తుంగలో దొక్కుతూ ఆంధ్రోళ్ళకి 8 మందికి మరి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఎట్లా ఇచ్చిరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా నీళ్ల విషయంలో మరి పనక చెర్లను కడుతూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రోళ్లకు ఒత్తాసు పలుకుతా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్ల విషయంలో ఫెయిల్ అయింది, ఉద్యోగాలు నింపడంలో ఫెయిల్ అయింది. దీన్ని మరి మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ని తక్షణమే మొత్తం రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ దగ్గర నుంచి జీవో 55 ఇంప్లిమెంట్ చేస్తూ మరి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా మరి ఎగ్జామ్ ను నిర్వహించి పకడ్బందీగా ఈ కింది వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, ఆంధ్రాలకు ఉద్యోగాల, ఆంధ్రాలకు ఉద్యోగాల, కాంగ్రెస్ నాయకులారా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక దిగి రాకుంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తరహాలో మేమంతా విద్యార్థులం పెద్ద ఉద్యమాన్ని నిర్మించి మరి ఈ గ్రూప్ 1 ఉద్యోగాలను ఏ విధంగా సాధించాలో అంత పెద్ద తెలంగాణనే సాధించడం, ఈ గ్రూప్ 1 ఉద్యోగాలను ఏ విధంగా సాధించాలో మరి ఆ విధంగా సాధిస్తామని చెప్తూ ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా నిలిచినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు గ్రూప్ 1 పరీక్షలో ఎన్నో అవకతవకలున్నాయి అని మొదటి నుంచి హెచ్చరిస్తున్నా కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అవన్నిటిని బేఖాతరు చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకొని హైకోర్టు నిర్ణయంగా భావించి ఈ రోజు నియామకాలు చేస్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకోవాలి, ఇది తాత్కాలికంగా మాత్రమని చెప్పి వాళ్ళ సూచన కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. ఆ రకంగా వారికి ముందే చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజు మీరు ఇమీడియట్ గా ఈ రోజే ఈ ప్రభుత్వము ఆ టీజీపీఎస్సీ లో ఉన్నటువంటి గ్రూప్ 1 పరీక్ష పత్రాలను భద్రపరుస్తామని బాధ్యత అని చెప్పి వెంటనే పత్రికా సమావేశాలు పెట్టి మీరు దాన్ని ఎమ్మటే కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తూ ఉంటది. గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేయాల్సిందే, మీకు న్యాయం చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమకారులకు ఎంతో ఆకాంక్షతో గ్రూప్ 1 జాబ్ వస్తుందని చెప్పి నమ్ముకుంటే ఈ రోజు మీరు చేసిన అన్యాయం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఈ రోజు మీరు చేసిన అన్యాయం వారి నోట్లో బండ్లు కొట్టే విధంగా మీరు వారి చేతికి వచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకొని ముందు పెడతా ఉంటారా? తెలుగు మీద మీరు గొప్ప ప్రేమగా అంటా ఉంటారు, కానీ తెలుగు మీడియం రాసే వాళ్ళ మీద అత్యల్ప మార్కులు ఎందుకు వస్తుందని చెప్పి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు? ఇంత వివక్ష మీరు ఎందుకు చూపిస్తా ఉన్నారు? తెలంగాణ ఉద్యమకారుల మీద ఎందుకు మీరు వివక్ష చూపిస్తా ఉన్నారు? ఆంధ్రలో మీకు ముఖ్యందుకు అయ్యారు అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఈ విద్యార్థులని అనుకూలంగా చేసుకొని కొంతమంది గాడిదలతో ర్యాలీ చేసిరు, ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో గెలిచిర్రు. కానీ ఆ గాడిదలతో ర్యాలీ చేసిన గాడిదలు ఎక్కడ పోయిన ఈ రోజు
ఈ ఉద్యోగస్తుల పాలన పక్షం ఉంటారు కానీ ఒక్క ఎమ్మెల్సీ కూడా ఒక్క మాట మాట్లాడలేరు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు క్రాస్ చేసి ఓటుకొని తెలిసి ఈ రోజు ఆయన ఒక రాగమందు కొని పక్కకు పోయి మళ్ళీ అవర్గాలు మోసం చేయవలసా ఉన్నారు. ఈ రోజు ఇంతకుముందేమో క్రాస్ చేసిన మోసం చేసిన తీన్మార్ మల్లన్న, ఈ రోజేమో మళ్ళీ బీసీలో మోసే విధంగా మరొక కొత్త రాగమంది కొనిపోతా ఉన్నాడు. ఎందుకు న్యాయం కోసం రావట్లేడు? ఎందుకు ముందు నిలబడలేకపోతా ఉన్నారు? నిన్న గ్రూప్ 1 విద్యార్థులు కవిత గారి దగ్గరకు వచ్చి, అక్క మేము ఎక్కడ ధర్నాలు చేసినా మిగతా పార్టీ నాయకులు వచ్చి మేము పనిచేసే విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి. కాబట్టి మేము ఉంటాం, మేము కొట్లాడతాం, అరెస్ట్ అయితే మేమైతాం, ఒక వేరే రిజల్ట్ వస్తే అది కష్టంగా మీకు అనుకూలంగా వచ్చేందుకు మేము ఉంటామని చెప్పి మైక్ రాగలేదు. మేము మీరు అర్ధరాత్రి ఆర్డర్లా ఉద్యోగాల ఎవడప్ప సొమ్మురా ఎవడప్ప సొమ్మురా ఎవడప్ప సొమ్మురా ఎవడప్ప సొమ్మురా జియో 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేశారు. అందులో తట్టుకొని వచ్చిన మెయిన్స్ లో కూడా ఘోరమైన తప్పిదాలు జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే, వచ్చిన తర్వాత మేము రాసి ఎంతో కాన్ఫిడెంట్ తో వచ్చిన తర్వాత తీరా చూస్తే మా నంబర్లు లేవు. వచ్చిన 100 మందిలో కూడా 100 మందిని మళ్ళీ గాయబ్ చేసారు. అంటే వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత కూడా 100 మందిలో గాయబ్ చేసారు. మరి ఇవి ఏం రిజల్ట్స్? నాకు మీ ఇష్టం ఉన్నట్టు మెయిన్స్ స్పెల్లింగ్ రాదా అండి? మీరు ఇస్తే ఒక టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ మెయిన్స్ స్పెల్లింగ్ కరెక్ట్ రాయట్లేకుండా మీరు రిజల్ట్స్ రాత్రి 12:30కి ఇచ్చేసి మీరు తెల్లారంగా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. ఇది ఏ న్యాయము ఏంటి? మేము అడిగితే మీరు ఒక్క మాట మాట్లాడరు. ఒక సీఎంగా మీరు ఒక్క మాట మాట్లాడరు. మా తరపున పోరాడడానికి వచ్చిన కవితక్క గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మాకు మద్దతుగా మాకు కోర్టులో కేసు వినేంత వరకు కూడా మాకు మద్దతు పలకాలని మా నిరుద్యోగులందరి తరపున మేడం మిమ్మల్ని కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విద్యార్థి
ఉద్యోగాల వద్దురా నాయనా వద్దురా నాయనా రేవంత్ రెడ్డి హటావ్ రేవంత్ को हटाओ राहुल को हटाओ राहुल को हटाओ రేవంత్ को हटाओ రేవంత్ को हटाओ వద్దురా నాయనా వద్దురా నాయనా ఎవడబ్బా సమ్మురా ఎవడబ్బా సమ్మురా ఎవడబ్బా సమ్మురా జై తెలంగాణ నిరుద్యోగులంటే నిర్లక్ష్యమా నిరుద్యోగులంటే నిర్లక్ష్యమా ఆంధ్రలోకి ఉద్యోగాలు ఆంధ్రలోకి ఉద్యోగాలు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా సక్రమంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరం. ఇది ప్రిలిమ్స్ నుంచే అన్యాయం జరిగింది. ఎందుకంటే మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల, సెకండ్ సారి బయోమెట్రిక్ వల్ల ఎగ్జామ్ రద్దు అయితే, మూడోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టు బయోమెట్రిక్ లేనందుకు రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 63 పోస్టులు పెంచి రీ నోటిఫికేషన్ ఇచ్చారు. రీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ సారి రెండోసారి అసలు ఎగ్జామ్ కు అప్లై చేయడానికి ఇష్టపడని వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేయడం ఏంది, జాబులు కొట్టుకోవడం ఏంది, ఫస్ట్ దీని మీద ఎంక్వైరీ జరగాలి. సెకండ్ ఏంటంటే కాంగ్రెస్ సరే ప్రిలిమ్స్ లో GO29 అనేది ఎవరిని తీసుకొచ్చారు. GO29 తీసుకురావడం వల్ల మొదటిసారి రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళము మూడోసారి క్వాలిఫై కాలేకపోయినాం. ఆంధ్ర వాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రం GO29 తీసుకొచ్చిండ్రు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్స్ లో మరీ అక్రమాలు మొత్తం చాలా ఆరోపణలు చేస్తుంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటారు. కానీ ఆర్టీఐ పెడితే కనీసం రెస్పాన్స్ లేదు. ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆరోపణలు అవసరం అయితే ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు స్పష్టంగా చెప్తున్నారు గ్రూప్ 1 పోస్టులన్నీ అమ్ముకున్నారని చెప్తున్నారు. మరి గతంలో కూడా మేము ఆరోపణలు చేస్తే మీ ₹1 కోటి పరువు నష్ట దావా అన్నోళ్ళు మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకటి. రెండవది ఏంటంటే ఈరోజు ప్రెస్ అది ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము అంటే మెయిన్స్ కు సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మీటింగ్ పెడితే వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. కొందరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో TV9 కానీ యూట్యూబ్ కానీ ఎట్లా కవర్ చేస్తుంది అంటే కండక్టర్ కూతురుకు DSP అంటే 5-6 మందికి మాత్రమే ఇట్లా వీళ్ళకి వచ్చినాయి. అందరూ అన్ని పోస్టులు అమ్ముకున్నారని మేము చెప్పట్లేదు. కొందరు మాత్రమే జెన్యూన్ పర్సన్స్ ఉండొచ్చు. కానీ అంటే మీడియాలో ఎట్లా వస్తుందంటే కండక్టర్ కూతురుకు DSP అని వస్తుంది. మరి కోటీశ్వరుల కొడుకు DSP అని ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఈ రోజు ఆయన ఎవరు అధిపతి ఆయన ఎందుకు ఆయన కొడుకు వచ్చిందని చెప్పి వాళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఖచ్చితంగా దీని మీద CBI ఎంక్వైరీ చేయాలి. 100% ఇట్లా అక్రమాలు జరిగినాయి, మాకు అందరికీ అవమానాలు జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? కొత్త అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు? కొత్త అప్లికేషన్ ఎన్ని తీసుకున్నారో అప్లికేషన్లు అన్ని బయట పెట్టాలి. అప్లికేషన్లు అన్ని బయట పెడితే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. సో కవితకు కూడా ఒకటే చెప్తున్నాను, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు అండగా ఉంటారని చెప్పి తెలంగాణలో మేధావులం ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తామనే సన్యాసులు ఈ రోజు వాళ్ళకి పదవులు వచ్చినామని అద్దంకి దయాకర్ అన్న అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉండే. 2 సంవత్సరాల తర్వాత చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చిండు. మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ సపోర్ట్ చేసి గెలిపించారు. మరి మోసం చేసిన రాహుల్ గాంధీ గారిని కదా అరెస్ట్ చేయాల్సింది. మరి నిరుద్యోగులను అరెస్ట్ చేసి నిరుద్యోగులు ఈ విధంగా దాడులు చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? బనకచెర్ల ఇష్యూ మీద ఎవరు అద్దంకి దయాకర్ రోజు ట్వీట్లు చేస్తాడు. కానీ 2 సంవత్సరాల నుంచి 6 మంది నిరుద్యోగులు జరిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ విషయాలపైన ఎందుకు స్పందిస్తలేవు అని అంటే ఆయన సరే నేను 2 రోజుల తర్వాత సీఎం కల్పిస్తా అని చెప్పి పారిపోయింది. ఇంకా పత్తకు లేడు. గతం లోపల నిరుద్యోగులు మీరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లైబ్రరీలో చుట్టూ వారానికి 6 రోజులు 7 రోజులు తిరిగిన వాళ్ళు ఈ రోజు చూద్దామంటే కూడా వాళ్ళు కనిపించిన పరిస్థితి. కాబట్టి కవితకని మాకు న్యాయం జరిగేంత వరకు మా ఇంట్లో ఉంటుంది. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ముందుగా ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మేము స్వాగతం పలుకుతున్నాము.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఉద్యమాల గడ్డ. ఉద్యమాల గడ్డలో ఎంతో మంది విద్యార్థులు ఉద్యమాలను నేర్చుకొని ఉద్యమాలతో అక్షరాలు దిద్దుకొని మాకు కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి ఎంతో మంది కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సగం ఖాళీ కడుపుతోనే విద్యను అభ్యసించారు. అటు తల్లిదండ్రులు సగం కడుపు నిండా తిండి తినలేక, ఇటు విద్యార్థులు కడుపు నిండా తిండి తినలేక వీళ్ళకు పైసలు పంపితే మన కొడుకు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకుంటున్నాడో, తిండి తింటున్నాడో లేడో అని వాళ్ళక ఉద్యోగం చేయలేక వాళ్ళు అన్ని చేసుకున్నారు. కానీ ఈ రోజు చెప్తున్నా, జాగృతి తెలంగాణ తరపున మేము గ్రూప్ 1 విద్యార్థులకు మేము అండగా ఉన్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చినాము. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా మొదటగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆత్మ బలిదానం చేసుకుంది కూడా విద్యార్థులే. అటువంటి విద్యార్థుల పక్కన ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉండకుండా వాళ్ళ యొక్క హామీలను తుంగలో దొక్కుతుంటూ ఈ రోజు ప్రజాభవన్ అని చెప్పుకొని ఒక పేరు తగిలించుకొని ఎటువంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా నీకు నచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని ఈ రోజు ఈ విద్యార్థుల కడుపు మీద కొట్టినావు, వాళ్ళ ఉసురు నీకు ఊరికే పోదు అని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మేము ఏ ధర్నాలు అయితే పాల్గొని మా యొక్క డిమాండ్లను మేము అడుగుతున్నామో మీరు తక్షణమే మరి గ్రూప్ 1 రద్దు చేసి వెంటనే మరి యొక్క ఎగ్జామ్ ని మీరు నిర్వహిస్తారని మేము నమ్ముతున్నాము. నిర్వహించకపోతే మాత్రం గ్రూప్ 1 విద్యార్థులే ఉంటాం మేము గానీ, మా జాగృతి కల్వకుంట్ల కవితక్క గారు గానీ వాళ్ళ అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాము. ఈరోజు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి గ్రూప్ 1 రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరియు మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెచ్చుకున్న తెలంగాణని ఈ రోజు తెలంగాణ విద్యార్థులను ఎవరైతే ఆ రోజు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో ఈ రోజు ఆ విద్యార్థులని రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా విద్యార్థులు బుద్ధి చెప్తారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగులు అని చెప్పేసి మాట్లాడి వాళ్లకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు దండుకొని ఈ రోజు గద్దెకెక్కి ఆ నిరుద్యోగులని ఈ రోజు ధర్నా చేస్తే అరెస్టు చేసి కొట్టి ఈ రోజు బాధ పెడుతున్న మీకు తప్పకుండా విద్యార్థులు బుద్ధి చెప్తారు. ఈ రోజు మేధావులు మిగతా అంటే ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి పాత్ర అనేది జీరో. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద గన్నెక్కు పెట్టిండు. ఈ రోజు తెలంగాణ విద్యార్థుల మీద ఈ రోజు కన్నెర్ర చేసి ఈ రోజు ఎవరికో వత్తాసు పలుకుతూ ఈ రోజు ఉద్యోగాలలో కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తుండ్రు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు అక్కడ ఉన్న బీసీ మంత్రులు గాని, మా మినిస్టర్లు గాని, ఎమ్మెల్యేలు గాని అందరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి కంటే తెలంగాణ మీద ఎట్లాంటి ప్రేమ లేదు. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు అడుగుతలేరు? ఈ రోజు మేధావులందరూ ఎక్కడ పోయినరు? ఈ రోజు కవితక్క గారు ఒక తల్లి కాబట్టి తల్లికే తెలుస్తుంది తన బిడ్డ బాధ, తల్లికే తెలుస్తుంది ఒక తల్లి ఆవేదన. మీరు గ్రూప్ 1 విద్యార్థులు మీరు రోడ్లెక్కి కొట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు కొట్లాడలేరు, మీరు రెక్కాడితే గాని డొక్కాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అని చెప్పి ఒక తల్లిగా ఆలోచించి మీ తరపు ఈ రోజు ఇక్కడికి వచ్చి విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్న కల్వకుంట్ల కవితక్క గారికి మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా కవితక్క గారు తన పోరాటాన్ని తెలంగాణ జాగృతి పోరాడుతూనే ఉంటది. తప్పకుండా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి మీకు తోడుగా ఉంటది, న్యాయం జరిగేలాగా చూస్తది. జై తెలంగాణ, జై కవితక్క. కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వీరన్న గారు ఓ పాట పాడతారు. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జాబ్ క్యాలెండర్ వెంటనే న్యాయం చేయాలి. గ్రూప్ 1 విద్యార్థులకు అర్ధరాత్రి ఆర్డర్ల ఆందోళనకు ఉద్యోగాల, అర్ధరాత్రి ఆర్డర్ల ఖబర్దార్ రేవంత్ ప్రభుత్వమా, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడితే ఖబర్దార్ రేవంత్ ప్రభుత్వమా. జోహార్ విద్యార్థి అమర వీరులకు.
విద్యార్థులకు శాపం, సిస్టంలో లోపమా, సిస్టంలో లోపమా. జోహార్ విద్యార్థి అమర వీరులకు. కాంగ్రెస్ పాలనలో హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ ఆఫ్టర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, లెక్చరర్లు ఉంటే ల్యాబ్స్ ఉండవు. కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, ల్యాబులుంటే రిక్రూట్మెంట్ ఉండదు, ల్యాబులుంటే కాలేజ్ ఉండదు. కాలేజ్ ఉంటే హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, కాలేజీలు ఉంటే కాలేజ్ ఉండదు. కష్టపడి ఆ కంప్యూటర్ కన్ఫ్యూజన్ తోటి హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్. హలో జాగృతి నీకు అండగుందిరా కవితక్క వెంట ఉన్నది. జాగృతి నీకు అండగుందిరా కవితక్క నీ వెంట ఉందిరా. 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 అదరకు బెదరకు ముందడిగయ్యి హక్కుల సాధన సాధించయ్యి. 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 హల్లో 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 ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హల్లో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కష్టపడి రేవంత్ రెడ్డి, కష్టపడి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. జోహార్ 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 తెలంగాణ విద్యార్థి మన వీరులకు. జోహార్ జోహార్. ఇక్కడికి వచ్చిన జాగృతి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. గ్రూప్ 1 లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం. ఇదే పంతాను కొనసాగిస్తాం. మీరు చూసిండ్రు 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్న అప్పుడో ఇప్పుడు చెలిస్తుంది కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. 1 కాదు 2 కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్దాలే, ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్ గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి.
కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసిండ్రో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాల నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు. ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్లు 10 ఏళ్లు 11 ఏళ్లుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. తెలుసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్లకు కూడా మనం గ్రూప్ 1 సరిగా పెట్టుకోలేకపోయినాం. మొన్న పెట్టుకున్నాం. దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? మీరు అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్ గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి, ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ పేపర్లు పెట్టుండి అంటారు. ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా? ఇంతకన్నా న్యాయం కోరే విధానం ఉంటుందా? ఎందుకు మీరు దాన్ని తుంగలో దొక్కుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. సరే, మీరు జాబ్ క్యాలెండర్ వేయలేకపోయింది ఇంతవరకు, అది పెద్ద ఫెయిల్యూర్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 50,000 పాత ఉద్యోగాలే మళ్ళీ ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అవి కూడా పోని అనుకుందాం, కానీ 569 పోస్టులు అంటే ఇది మొత్తం తెలంగాణని ఇంకో 30 ఏళ్లు నడిపేటటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నాం మనం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలను కోరుతున్నా, ఇది ఆషామాషి విషయం కాదు. తెలంగాణ అంతా కూడా మనం పంతం పట్టాలి. ఈ ఎన్నికలు, ఈ ఏవైతే పరీక్షలు వేసినరో అవి తప్పుడు పరీక్షలు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరిని 30 ఏళ్ల పాటు నింపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి మిత్రులకు, నిరుద్యోగ మిత్రులకు, వారి తల్లిదండ్రులకు నేను కోరేది ఒకటే, మేము ఇప్పటి నుండి మొదలు పెడితే 15వ తారీఖు డివిజన్ బెంచ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అక్కడ కూడా కేసు వేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఉట్టి మా వల్ల కాదు, మీ భాగస్వామ్యం కావాలి. జిల్లాలలో ఉండేటటువంటి విద్యార్థి మిత్రులు, జిల్లాలలో ఉన్న నిరుద్యోగ మిత్రులు, వారి తల్లిదండ్రులు దయచేసి ఆలోచన చేయండి. మేధావులు దయచేసి మౌనం వీడండి. నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను మిమ్మల్ని వచ్చి కూడా కలుస్తా సార్. నా రిక్వెస్ట్, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. అన్యాయం జరుగుతుంటే చూసుకుంటా ఊరుకోకూడదు. సమాజం నాశనం అయిపోతుంది మేధావులు మౌనం వహిస్తే. హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైతే మీరు అంతకుముందు అన్యాయం జరిగిందని చెప్పిండ్రో మిమ్మల్ని నమ్మిండ్రు సార్, సమాజం అంతా మిమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళ పక్షాన నిలబడండి, పేద విద్యార్థుల పక్షాన నిలబడండి, న్యాయం చేయండి. అన్నిటికన్నా ముఖ్యం, ఉర్దూలో రాసిన వాళ్ళకు పరీక్ష, తెలుగులో రాసిన వాళ్ళకు పరీక్ష, దారుణమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. అసలు వాటికి పట్టించుకున్నోడే లేదు. మూల్యాంకనం జరిగినటువంటి తీరు సరిగా లేదు. దాన్ని కూడా ప్రశ్నించాలి, వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చి, రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులకు న్యాయం చేశాడంటే నమ్మి అధికారం ఇచ్చిను. మీరు ఇవాళ మోసం చేస్తే అదే ఈ విద్యార్థులు, అదే నిరుద్యోగులు ఆ కుర్చీలకెళ్ళి మిమ్మల్ని లాగి అవతల పడేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇట్లా మోసం మీరు చేస్తే జాగృతి చూస్తూ ఊరుకోదు. తెలంగాణ జాగృతి కార్యాచరణ ప్రకటించింది. రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. వరుసగా రోజొక తరహా నిరసన తెలియజేస్తాం. మా విషయం, మా ఉద్యోగులు బాధపడుతున్న విషయం, మా నిరుద్యోగులు మోసపోయిన విషయం కోర్టులలో జడ్జిలకు అర్థమయ్యేదాకా కూడా మేము పోరాటం ఆపమని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాగ్రహానికి గురి కావద్దు. మీరు తక్షణమే నిరుద్యోగుల పక్షాన నిలబడండి. వారి గోసను మీరు తెచ్చుకోకండి. తక్షణమే గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయండి. తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఇక్కడ అమరవీరులు త్యాగం చేసిందే ఉద్యోగాల కోసం. ఆ విషయంలో అన్యాయం చేయొద్దు, తెలంగాణకు అన్యాయం చేయొద్దని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై కవితక్క. ఎగ్జాక్ట్లీ. అయితే సుప్రీంకోర్టు నిన్న ఒక మాట చెప్పింది. ఏమని అంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ కాదు,
మీరు ఈ ఉద్యోగుల దగ్గర అండర్టేకింగ్ తీసుకోండి. మళ్ళీ కోర్టు తన తీర్పుని నిరుద్యోగుల పక్షాన ఇస్తే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు, ప్రిలిమినరీ పరీక్షలు మళ్లీ పెట్టమని కోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చెల్లవనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ఉద్యోగాలు వచ్చిన బిడ్డలతో మాకు కోపం లేదు, అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని మాత్రం సహించేది లేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో దొక్కి 8 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిరు. ఎట్లా ఇస్తారు? మీరు ఒకవేళ ఇదే ప్రొసీజర్ తోని ముందుకు పోతే మేం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా కూడా మీ మీద పోరాటం చేస్తాం. అంతవరకు మీరు తెచ్చుకోకండి. తక్షణమే మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి, భేషజాలకు పోకండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది పట్టుకున్నా నవీన్ ఇట్రా. జై తెలంగాణ. 569 gazetted posts, DSP posts, sub-collector posts. The exams have been conducted by the government of Telangana. Unfortunately, while conducting these exams, at every step of the process, the procedure has been violated. The procedure is not transparent. The entire process looks for a very selective group of people to be given the employment of the choice of Congress government. This aspect is severely rejected by the people of Telangana, by the students of Telangana. Telangana Jagruti today is sitting in protest at the Marshers Place in the center of Hyderabad, supporting the students of Telangana. We will continue to do so until government will roll back the decision of giving orders to the 569 bogusly selected candidates. They should roll that order back. We are demanding that. There is also a divisional based case that the government of Telangana has put in. That also we are hoping will be in favor of the people aspirants who wrote the exam. Ultimately, Congress government, Rahul Gandhi, came to Hyderabad during the election. He promised that he will conduct